హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కండి ఐస్ క్రీమ్ పుల్లలు. వీటితోన అలాగే ఒక పాత గాజులతోన మీకు మంచి వరల్డ్ డెకర్ అనేది తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను మెటల్ గాజులు తీసుకున్నాను అనమాట. చిన్నవి చిన్న పిల్లల సైజు ఉంటుంది కదండి, అవి తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఆ మెటల్ గాజులకి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని మొత్తం ఒక 3 స్టిక్స్ని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి. ఇలా నేను ఒక 3 పేర్స్ 3 తయారు చేసుకున్నాను అనమాట. చూడండి, ఏం ఊడిపోవండి, చాలా సింపుల్, ఈజీగా స్టిక్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా నేను మొత్తం 3 తయారు చేసి పెట్టేసుకున్నాను. ఈ గాజులు అనేటివి పెద్ద సైజు తీసుకోకూడదండి, చిన్న సైజు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నేను టీ కప్స్ తీసుకుంటున్నానండి. ఈ టీ కప్స్ సైజు చిన్నగా ఉంటుంది కదండి, ఆ టీ కప్స్ అనేటివి ఆ బ్యాంగిల్ లోపల రావాలన్నమాట. అది అంటే మనం టీ కప్స్కి సరిపోయిన బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను టీ కప్స్కి 3 టీ కప్స్ తీసుకున్నా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేసుకుంటున్నాను. ఒక టీ కప్పు మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ స్టిక్ చేసినాం కదండి, అవి ఒక కలర్ అనమాట. మొత్తం 3 సెట్స్ తయారవుతాయి. ఇలా నేను ఒకదానికి బ్లూ కలరు, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా మీరు కలర్ లేనట్టయితే, పెయింట్ కాకున్నట్లయితే ప్లెయిన్ క్లాత్ కానీ ఈ కలర్ పేపర్స్ కానీ స్టిక్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది అదైతే. ఇలా 3 కలర్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలండి. ఇది చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అనమాట ఈ DIY అనేది. ఇలాంటి వేస్ట్ మెటీరియల్తోనే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేటివి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్స్కి నేను కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న మిర్రర్స్తోనే మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాను. మిర్రర్స్ లేనట్టయితే మీ దగ్గర లేస్ ఉంటే లేస్ని స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే పాత ఏమైనా కుందన్స్ ఉంటే అవైనా స్టిక్ చేసుకోవచ్చు, లేకుంటే అలాగే వదిలేయచ్చు అనమాట. ఇలా నేను 3 నా దగ్గర ఉన్న మిర్రర్స్తోన స్టిక్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్, బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట. ఇవైతే స్టిక్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఓన్లీ పైన మాత్రమే స్టిక్ చేసేయాలి, కిందికి ఏం అవసరం లేదండి, ఏం కనిపించదు కూడా కిందిది. ఈ కప్స్కి కూడా మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసేసుకుంటున్నాను. వీటికి మిర్రర్స్ చాలా బాగుంటాయండి స్టిక్ చేసుకున్నట్లయితే. ఈ కప్స్కి నా దగ్గర ఉన్న మిర్రర్స్ అన్న స్టిక్ చేసేసుకుంటున్నానండి. మిర్రర్స్ లేనట్టయితే మీకు చెప్పాను కదా, ఫస్ట్ పైన ఒక లేసు, కింద ఒక లైన్ లేసు, కింద ఒక లైన్ ఒక లేసు స్టిక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ బ్యాంగిల్ లోపల ఆ కప్ అనేది దింపేయాలన్నమాట. చాలా ఈజీ ఉంటుంది, అందుకే కప్కి సరిపోయిన బ్యాంగిల్ తీసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది. వీటికి బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ టేప్ స్టిక్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా డబల్ టేప్ అనేది 3టికి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని ఇక్కడ చూసారు కదా, నేను ఈ క్యాండిల్స్ అనమాట, బ్యాటరీ క్యాండిల్స్ అనమాట. ఇవి ఆన్ చేసేసుకొని కప్లో వేసేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది లుక్ అనేది. కలర్ ఎంత బాగా అనిపిస్తుందో. మనం బ్యాక్ సైడ్ మొత్తం స్టిక్కర్ని తీసేసి నేను వీడియోలో చూపించినట్టుగా వాల్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లైట్ అనేది పెట్టేశాను. ఇది వచ్చేసి నైట్ మోడ్ అనమాట. చూడండి, కలర్లు ఎంత బాగా అనిపించిందో. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. దివాళీకి మంచి డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ నైట్ పూటనే చాలా బాగుందండి. మార్నింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది వ్యూ అనేది. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.